చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం రోజున మీరు చిన్న భావోద్వేగానికి గురైనట్టు కూడా మీ అందరం అక్కడికొచ్చాం ఆ రోజున. ఎందుకని పార్టీతో అంత అటాచ్‌మెంటా? లేకపోతే చంద్రబాబు నాయుడుతో పర్సనల్‌గా ఉండే ఆ రిలేషనా? ఫస్ట్ ఉండే రిలేషను ఆయన జైలు జీవితం గుర్తొచ్చింది ఆ టైంలో. జైల్లో ఉన్న ఎప్పుడైనా ఏ నాయకుడైనా ప్రయాణం చేయొచ్చు, కానీ జైలు జీవితం అనేది చేయని తప్పు. చేశాడో ఏదైనా ప్రొసీజర్ ల్యాప్సెస్ ఉండొచ్చు. ది వే ది గవర్నమెంట్ హ్యాస్ అరెస్టెడ్ హిమ్, ఏదో ఎక్కడో వెళ్ళి పడుకున్న వాడిని తలుపు తట్టి పోలీసులు ట్రీట్మెంట్ విచ్ ఇస్ నాట్ కరెక్ట్. ఏదైనా ఉంటే నోటీసులు ఇవ్వచ్చు, యూ కెన్ ఎంక్వైరీ చేయొచ్చు, ఫిట్నెస్ తీసుకోవచ్చు. ఏదైనా తప్పులు చేసి ఉంటే కావాలంటే నోటీసులు ఇవ్వచ్చు, చట్టపరంగా చేయొచ్చు. తప్పు చేసిన వాడిని వదిలిపెట్టమనేవాళ్ళం కాదు. తప్పు చేసి ఉంటే, తప్పు చేసి ఉంటాడని నేను అనుకోవట్లే. ఈవెన్ గవర్నమెంట్ అనుకున్నా సరే దాన్ని ఇన్వెస్టిగేట్ చేసే విధానం వేరే ఉంటుంది. అదే అక్కడి నుంచి ఆ ఏజ్లో బెదవాడ దాకా తీసుకురావటం, బెదవాడ నుంచి మళ్ళీ 2 రోజులు అక్కడ పెట్టి రాజమండ్రి తీసుకెళ్ళటం, వాళ్ళు చేసిన విధానం చాలా తప్పుడు విధానం. అది కావాలంటే ఇప్పటికీ మీరు ఫుటేజ్ తీసుకోండి. అక్కడి నుంచి నంద్యాల నుంచి అక్కడికి ఎట్లా తీసుకెళ్ళారు, అక్కడి నుంచి రాజమండ్రి వెళ్ళాడు, మళ్ళీ రాజమండ్రి నుంచి నీకు విజయవాడ ఎట్లా వచ్చారు, విజయవాడ నుంచి ఇక్కడికి ఎట్లా వచ్చారు అనే ఫుటేజ్ చూసుకో, నీకు తెలుస్తుంది. ఇంకేం అక్కర్లేదు. గవర్నమెంట్ మారుతుంది అని తేలడానికి అది ఒకటి చాలు. ఓకే. అంటే ఎవడైనా ఒక మనిషి చచ్చిపోయిన తర్వాత మహాత్ముడు అంటారు. ఎవడైనా ఏది ఇందిరాగాంధీని తీసుకో, రామారావుని తీసుకో, లేకపోతే రాజశేఖర రెడ్డిని తీసుకో, ఎవరినైనా బతుకున్నప్పుడు ఎవరు మహాత్ముడు అంటూ చేసి మంచి పనులు చెప్పుకోరు. చంద్రబాబు నాయుడుకి ఆ పుణ్యం దక్కింది. జైల్లో ఉన్న 70 రోజులు 80 రోజులు 52 రోజులు చంద్రబాబు నాయుడు గారు మాకు అట్లా చేశాడు ఇట్లా చేశాడు అని ప్రపంచవ్యాప్తంగా మాట్లాడారే. అది ఎవరికి దక్కదు. అది ఎప్పుడు దక్కుద్ది? మనిషి పోయినాక దక్కుద్ది, మనిషి ఉండగా దక్కదు. అది ఆయనకి అదృష్టం. జగన్మోహన్ రెడ్డి ఓటమికి ఇది కూడా ఒక కారణం అనుకోవచ్చండి. ఈ మెయిన్ కారణం, ఇది కూడా ఒక కారణం కాదు, ప్రధానమైన కారణం. ఇదండి లోకేష్ యువగళం పాదయాత్ర పెట్టి ఆ రోజున గవర్నమెంట్ వ్యతిరేకించి కావాలంటే అరెస్ట్ చేసుకోండి అని చిత్తూరులో ప్రారంభించాడే. బిగినింగ్ స్లోగా స్టార్ట్ అయినా తర్వాత జనం పెరిగారు, బాగా మాట్లాడాడు. గవర్నమెంట్తో రివోల్ట్ చేయటం, ఒక జనంలో క్యాడర్లో యాక్సెప్టెన్సీ, క్యాడర్ కూడా తిరుగుబాటు చేయటం, ధిక్కార స్వరంతో మాట్లాడే. ఎప్పుడైతే నాయకుడు మాట్లాడాడో మిగతా వాళ్ళు మాట్లాడతారు. అంతకుముందు లేదు. టీడీపీ నాయకుల్లో మాట్లాడితే ఏమైనా కేసులు పెడతారేమోనని వాళ్ళు స్తబ్దుగా ఉన్న టైంలో యువగళం పాదయాత్రే ఫస్ట్ స్టెప్ రివోల్ట్కి. అతనిలో అంతకుముందు అంత క్వాలిటీస్ లేవు. అప్పుడు మంత్రి చేసిన ఏం చేసిన యువగళం పాదయాత్రనే రాడదేలాడు. యాక్సెప్టెన్స్ వచ్చింది, మాట్లాడటం బాగా మాట్లాడాడు. ప్రభుత్వాన్ని ఎండగట్టడంలో కానీ, ల్యాప్సెస్లో కానీ. ఇప్పుడు మొన్న ఎలక్షన్స్ జరిగింది, మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్, ఇట్ ఈస్ బిట్వీన్ మోడీ అండ్ రాహుల్ గాంధీ. మోడీతో అసోసియేట్ అయ్యే పార్టీలో కేపు, రాహుల్ గాంధీతో అసోసియేట్ అయిన పార్టీలో కేపు. వాళ్ళ మధ్యనే ఓటింగ్ జరిగింది మొన్న. అవును. ఏదో గ్రూప్ లేకపోతే పాలిటిక్స్ నుంచి బయటికి పంపించేశారు భారతదేశం అంతా. అట్లానే టీఆర్ఎస్ కానీ, లేకపోతే అక్కడ ఒరిస్సా కానీ, లేకపోతే వైఎస్ఆర్సీపీ కానీ. కరెక్టే. ఎటో అటో ఉండాలి తప్ప 2 పార్టీ సిస్టమ్ రాబోతుంది ఇండియాకి. అంటే యూఎస్లో అనుకున్నట్టు 2 పార్టీల అంటే విధానం. మోడీ డౌన్ఫాల్ స్టార్ట్ అయింది, రాహుల్ గాంధీ పైకి పెరిగింది.